పూజ డ్రెస్ ఎలా ఉంది? ఆల్రెడీ షోరూమ్ డ్రెస్లోనే ఉంది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయ్యావా మరి? సాఫ్ట్వేర్ నుంచి సడన్గా సేల్స్కి షిఫ్ట్ అవ్వడం అంటే ఆ టర్మినాలజీస్ తెలుసుకోవడానికి నీకు 1 month పడుతుంది. నేను ఏకసంతాగ్రహిణి పూజ. ఒక్కసారి ఏదైనా వింటే మళ్ళీ చెప్పమని అడుగుతాను. జాగ్రత్తగా మాట్లాడు. ఏమైనా డౌట్స్ ఉంటే సంజు గారిని అడుగు. ఈసారి జాబ్ పక్కా పూజ. నేను ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది. ఏం ఓవర్ టైం చేస్తావేంటి? కాదు, పృథ్వీ బర్త్డేకి ఇన్వైట్ చేశాడు. ఓ సరే. ఇంటర్వ్యూ అవగానే కాల్ చేయి. వెళ్ళడానికి మనీ ఉన్నాయా? ఉన్నాయి. ఏమైనా చెప్పాలా? నథింగ్. షేర్ చేసుకోవడానికి షోరూమ్లో ఎవడో ఒకటి సెట్ అవుతారులే. ఏమైంది? ఏం లేదు, రేపు మార్నింగ్ మాట్లాడదాం. పూజ ఏం లేదు. హలో, మీకోసం పార్కింగ్లో వెయిట్ చేస్తున్నాను. ఇంకా టైం పడుతుందా? లేట్ అయితే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు. సార్ 1 minute వచ్చేస్తున్నాను సార్. బాయ్ పూజ. బాయ్. సారీ సంజు, నేను అలా మాట్లాడి ఉండకూడదు. నిజమే, నీకు చాలా వర్క్ టెన్షన్స్ ఉంటాయి. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. కొన్ని రోజులు అమ్మ దగ్గరికి వెళ్ళరానా? ఎలాగో సంక్రాంతికి వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ? ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది అసలు. కనీసం ఊరు వెళ్తే అయినా మనశ్శాంతిగా ఉంటాను. నువ్వు వెళ్తే రోజు బాక్స్కి ఇబ్బంది పడాలి. హోటల్లో తినడానికి నా శాలరీ చాలదు రేణు. ఇంటి పనులతో పాటు ఓటీటీలు ఉన్నాయి కదా, టైంపాస్ అయిపోతుందిలే. 4 గోళ్ళు ఒక సోఫా ఉంటే ఇల్లైపోదు, మనుషులు కూడా ఉండాలి. నువ్వు చాలా తెలివైన దానివి రేణు. సారీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ దిక్కు పొడుస్తున్నావు. అరే, ఇవన్నీ నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా? మన కోసమే కదా కష్టపడుతున్నాను, అర్థం చేసుకోవేంటి? సారీ సార్, కొంచెం లేట్ అయింది. అక్కడ వరాగారు అనే ఒక అతను ఉంటాడు సార్. నీలాంటోడే. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి సార్ అని పిలు. ఈ సార్ పిచ్చేయండి సార్. ఆయన పేరుకే టీం లీడర్, కానీ ఎంఆర్ఓ రేంజ్లో ఫీల్ అవుతాడు. ఈసారి ఫీల్ అవుతాడు సార్. ఐ మీన్ కలెక్టర్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. జాబ్ రాగానే పార్టీ ఇవ్వాలి, సరేనా? తప్పకుండా. అంతా మీ బ్లెస్సింగ్స్ పిన్ని గారు. ఏ పిన్నిగారేంటి పిన్నిగారు? ఏదో ఏజ్ తగ్గించుకుందామనండి. అయితే అక్కనో చెల్లనో పిలొచ్చు కదా. నాకు సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఎవరైనా చెల్లెని పిలిచినా నాకు థైరాయిడ్ వచ్చేస్తుంది. తప్పకోండి. పచ్చి బియ్యం తినడం తగ్గించండి. పదండి. బాయ్ అండి. మీకు టీఏడీఎల్ ఇస్తారా? నువ్వురా. నమస్కారం. సర్వేష్ గారు, స్టాక్లో వెహికల్స్ ఎన్ని ఉన్నాయి? ట్రాన్సిట్లు ఎన్ని ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. ఓకే అండి, మెయిల్ చేయండి. మీరు పేఅవుట్ రిలీజ్ చేయరా? మా మేనేజర్కి చెప్పాను సార్, ఇంటర్నల్ ఆడిటింగ్ అవుతుంది, ఈ వీకెండ్లో రిలీజ్ చేస్తారు సార్. మాకు స్టార్ట్ అవుతుంది కదా, మేమే అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలి కదా. సార్ ఒకసారి మీరు మెయిల్ పెట్టండి సార్. సరే. ఇతనెవరు? అదే సేల్స్లో వేకెన్సీ ఉందన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను సార్. ఓహో, ఈయనేనా? నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఏం చేశారు? సాఫ్ట్వేర్. తీసారా? తోసారు. తేడా గడివే. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. హలో సార్. కూర్చో. జాబ్ నుంచి ఎందుకు తీశారు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామని తీశారు సార్. సేల్స్ అంటే సెల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అమ్ముకోవాలి. నన్ను ఎవరు కొంటారు సార్? నువ్వు కస్టమర్కి నచ్చితేనే నువ్వు కారు గురించి చెప్పినప్పుడు వింటారు. సార్. వెల్, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్, నా వైఫ్కి 1,20,000 రూపీస్ శాలరీ సార్. అంతకన్నా మీరు ₹1 ఎక్కువ ఇచ్చినా చాలు సార్. గాయత్రి సార్, నీ శాలరీ ఎంత? 18,000 సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 4 years నుంచి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. కటింగ్లన్నీ పోను 16,300 రూపాయలు వస్తుంది. మీ శాలరీ ఎంత సార్? 20,000 అంటే కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? అంటే నాకన్నా మీకు 2,000 రూపాయల శాలరీ ఎక్స్ట్రా.
బోర్డు దానికోసం మిమ్మల్ని సారని పిలాల్సి వస్తుంది సార్. కంగారు పడకు. నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ నీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు నీ వర్క్ని, నీ కస్టమర్ డీటెయిల్స్ని డిఎంఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎస్ అంటే సార్? డిఎంఎస్ అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కోల్డ్ కాల్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. వింటర్లో కోల్డ్ కాల్స్ ఏంటి సార్? జలుపు చేద్ది. కోల్డ్ కాల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్, ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముతారని తెలుసు, కార్లు కూడా అమ్ముతారా? కియోస్క్, వాకిన్స్, వెబ్సైట్ ఎంక్వైరీస్, ఈవెంట్స్, టెలికాలింగ్ నుంచి కూడా మనకి లీడ్స్ వస్తుంటాయి. ఓకే సార్. సార్, నాకు ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే ఏవో తద్దిన మంత్రాల్లా వినిపిస్తున్నాయి సార్. కొత్తలో అలాగే ఉంటుంది. తర్వాత నువ్వే గెజిటెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతావు. ఓ, ప్రస్తుతానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను, పద. సరే సార్. ప్రసాద్, సార్, ఆ అమ్మాయిని చూసావా? మీ అమ్మాయా సార్? చెప్పనే లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయా? నీకు ఈ బాబాయ్ పిన్ని ఫ్యాంటసీలు ఏంటా? సార్ సార్, తను నాకు కాబోయే వైఫ్. తనకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పోయాక అమ్మాయికి విడియో పింఛన్ రావడం తప్ప పెద్ద ఉపయోగం లేదండి. ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నెంబర్ ప్రసాద్. ముసలైపోయిన ప్రతి వాడు ఇలాగే చెప్తాడు సార్. నీ ఆధార్ కార్డు తీరా. సార్, నాకు ఏ ఆధారం లేదు సార్. అలాంటప్పుడు నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు. డన్ సార్. మరీ పసిగొడ్డు సార్. గొడ్డేంటి గొడ్డు? అంటే నేను పశువునా? ప్రసాద్, ఎవరేమనుకున్నా సరే ఆ అమ్మాయి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. బాత్రూమ్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళమని చెప్పండి సార్. దొలగాడివే. సార్, నేను మొహం మీద మాట్లాడతాను. అవతల డైజెస్ట్ అవ్వదు అంతే. సరే పదా. సార్, ఇదేంటి? డిక్కీ. బూట్ స్పేస్. బూట్ స్పేస్. ఇది కారు వెనకతల భాగం. క్వార్టర్ ప్యానల్. క్వార్టర్ ప్యానలా? ఇది ఫెండర్. ఫెండర్. ముందు కార్ పార్ట్స్ గురించి నేర్చుకో. ఓకే సార్. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సార్, సార్, ఆదివారం మన దుకాణం ఉంటుంది సార్. దుకాణం ఏంట్రా? దుకాణం షోరూమ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. నేను రాగానే రెస్పెక్ట్ ఇస్తావు, గుడ్ మార్నింగ్ చెప్తావు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పెద్దవారు కదా. హే, నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు, ఇంకా సింగిలే. మీ ఆవిడ వదిలేసిందా సార్? డోంట్ వరీ సార్, ఇంకో ఆంటీ చూసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది. అవునా? మరి వెళ్ళి చెప్పండి సార్, ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నువ్వే. నేను ఎలా చెప్తా సార్, ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నిఖిత, నా మనసులో ఉన్నది నువ్వే. నీ శాలరీ 9,000, నా శాలరీ కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు. ఏ రకంగా చూసినా నాలాంటి స్టేటస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం చాలా కష్టం. మా బావకి 50,000 సార్, సాఫ్ట్వేర్. మేనర్గం చేసుకుంటే గ్రహ నంబర్లు వస్తాయి, తేడాగా పుడతారు పిల్లలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి 80,000 సార్. మనం ఎప్పుడు ఎక్స్ దగ్గర ఆగిపోకూడదు. తర్వాత వై ఉంటుంది, జడ్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది, తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి. ప్రసాద్, వరాసారు ఆ అమ్మాయితో ఏం చేస్తున్నారు? పాప మా అమ్మాయిని పడేయడానికి కీచక ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పాప మా అమ్మాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో. పాపాత్ములు కలలో పడితే అంతే మరి. సార్ ప్లీజ్ సార్, నేను వర్క్ చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ నా వల్ల నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మీ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఏ టెలివిజన్ ఇది? థ్యాంక్ యూ సార్.
సార్ ఉమ్. టీమ్ లీడర్ పొజిషన్ ఉండి కూడా స్కూటీ ఏంటి సార్, కార్ కొనుక్కోవచ్చు కదా. నాకు రేచ్ ఇక్కడ ప్రసాద్. రాత్రి అయితే మసక మసకగా కనబడుతుంది. కారుకు మళ్ళీ యాక్సిడెంట్ అయితే బోల్డ్ ఖర్చు కదా. మీకు రేచేకట ఉమ్. అది ఇప్పుడు చెప్తారేంటండి? ఆపండి సార్, దిగిపోతాను. చావంటే అంత భయం ఏంటి? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. అందుకేనా షోరూంలో కోర్టు వదిలొచ్చారు? లైట్స్ ఉన్నాయి కదా, మేనేజబులే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది. నీకుందా? శుభ్రంగా మెట్రోకి వెళ్ళిపోవాల్సింది సార్. చేతులు ఖాళీ ఉన్నాయి కదా అని లిఫ్ట్ అడిగాను. కర్మ. అబ్బా చలి ఎరగేసేస్తుంది. మరే అలా వైన్ షాప్ దగ్గర స్కూటీ ఆపి ఆ. ఓసి ఒక క్వార్టర్ తీసుకుని చెరో 2 పెగ్గిలేసి వెళ్ళిపోదాం. ఓసియా? ఆఫీసర్స్ చాయిస్. తాగితే అఫీషియల్గా ఉంటుంది. ఎందుకంత ఓవర్ అయిపోతున్నావు? అయినా ఏంటే మీ అమ్మాయిలు పెళ్ళిందని ముందే చెప్పరా? రే, పూజ తనకు పెళ్ళైందని చెప్పలేదంటే తన హస్బెండ్ అంత వర్త్ కాదనే కదా. అవునో కాదో, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి గురించి మనకెందుకురా? ఏరా నీకు అమ్మాయిలే దొరకరా? రేయ్, నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని పూజలో ఉన్నాయిరా. ఇప్పుడు ఎవడో వచ్చి ఎగరేసుకెళ్ళిపోతా అంటే ఛా. వీడేంట్రా ఇలా తయారయ్యాడు? కుదిరితే హెల్ప్ చేయి. హాయ్. 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 పృథ్వీ పార్టీ అన్నాడు, ఎవరు రాలేదేంటి? వాడు మూడ్ ఆఫ్లో ఉన్నాడు, అందుకే మనల్ని తప్ప ఇంకెవరిని పిలవలేదు. మూడ్ ఆఫా? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? ఇప్పుడు ఎక్కడున్నాడు? హ్మ్. పృథ్వీ? పూజ, పృథ్వీ ఏంటిది? పూజ. పృథ్వీ, నిన్ను మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది పూజ. పృథ్వీ. ఐఎమ్ సారీ పూజ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. షిట్. మీ హస్బెండ్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేయాల్సింది కదా. అంటే నువ్వు చెప్పలేదని నేను పిలవలేదు. ఇప్పుడు రమ్మని చెప్పు, సరదాగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడా? నాకేం పర్లేదు, కాల్ చేయి. ఓకే. ప్రసాద్, ఏదైనా పెద్ద వెహికల్ హార్న్ కొడితే చెప్పు. మీకు చెవులు కూడా పనిచేయవా? క్యాప్ ఉంది కదా. సార్ ఇన్ని రోగాలు పెట్టుకుని ఎందుకు సార్ ఆ పిల్ల జీవితం నాశనం చేస్తారు? ప్రేమ గుడ్డిది ప్రసాద్. అది గుడ్డిది, మీకు రేసే ఒకటి సరిపోయింది. పూజ, ఎక్కడున్నావు? ఆ ఇంటికి వెళ్తున్నా. సరే, నేను లొకేషన్ పెడతాను, పార్టీకి వచ్చి. నేనా? ఏం బాగుంటుంది చెప్పు, పైగా మా సార్ కూడా ఉన్నారు. తను కొలీగ్తో ఉన్నారంట. నాకేం ప్రాబ్లం లేదు, రమ్మని చెప్పు. అతన్ని కూడా తీసుకొని రా. సరే సార్, ఉమ్. ఓసీని ఓసీగా పోయిస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఓసీ ఆ, ఓసీగా వస్తే ఓసీగా తాగేద్దాం. అంతే అంటారా? ఉమ్. ఇక్కడ రైట్ తీసుకోండి. ఇటేపు రోడ్డు ఉందా? మెట్లు కనబడితే ఊను. ఆ, ఆ. మీరు? పూజ హస్బెండ్ అండి. ఓ, అది మీరేనా? నేనే తన టీం లీడర్ని. నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. హాయ్. ఇటు దండం పెట్టేసి ఛేదించండి. నమస్కారం. రండి. సుమారుగా వయసు ఎంత ఉంటుంది? చిన్నపిల్లే, అందరి వయసులు కావాలి మీకు. తెలుసుకోవాలి కదా. పూజ, మీ హస్బెండ్ వచ్చారు. చూసుకుని రండి. ఆ. ఉమ్, ఉమ్. డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు కదా. ఈ చలికి అంత దూరం వెళ్ళి రావడం కష్టం, పైగా ఆయనకి రేచేకటి. ఆవిడ అడిగిందా? సారీ సార్, ఈయన మా టీం లీడర్, నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. ఓ, హాయ్ అండి. హాయ్. పృథ్వీ, హీస్ మై హస్బెండ్. పృథ్వీ. ప్రసాద్ అండి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఇటు ఉమ్, ఉమ్. థ్యాంక్ యూ. పార్టీ ఎంజాయ్ చేయండి. సరే. అన్ని బ్రాండ్లో కనబడుతున్నాయి, ఓసీ లేదా? అడిగొచ్చి చెప్తానండి. అవి మందు బాటలుగా పూలకుండీలు. పార్టీ ఎంతసేపు ఉంటుంది ఇంకా? వాళ్ళు పేరుకే షోరూంలో సేల్స్మెన్, కానీ ఫారిన్ స్కాచ్ కావాలంట. ఏమడిగారు? ఏదో ఓసీ అంట. ఓసీ అంటే చీప్ లిక్కరే. అనుకున్నాలే. డిన్నర్ చేసి వెళ్దామా? సార్, ఓసీ లేదంట. ఇంకేమన్నా కావాలా? ఓహో. సరే, మేము ఏరుకుంటాంలేండి. ఓకే. పూజ, మనం లోపలికి వెళ్ళి డెకరేట్ చేసుకుందామా? దా.
పళ్ళు ఊడిపోతాయి. తింటావా? తినండి తినండి. ఎక్కడ ఆగరా. చలికాలంలో మందు వేయాలంటే కందరకాయలు స్టఫ్ ఉండాలి. అదే కదా. హాయ్ బ్రో, సారీ ఇందాక కొంచెం మాట్లాడడం కుదరలేదు. పర్లేదండి. ఆ, ఏం చేస్తుంటారు మీరు? కార్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. సేల్స్ మ్యాను. అవును, మీ శాలరీ తెలుసుకోవచ్చా? 16,000 చిల్లర వస్తుంది సార్. చిల్లరా? సార్ రే ఆరిఫ్, విన్నావా? 16,000 చిల్లరంట. చేంజ్. పూజ శాలరీ ఎంతో తెలుసా మీకు? 1.2 lakh అండి. మీకు ఎక్కడో అదృష్టం ఉంది బ్రో, లేకపోతే పూజ లాంటి వైఫ్ మీకు రావడం ఏంటి? ఆడన్ని మాట్లాడుతుంటే నీకు కోపం రావట్లేదా? సముద్రంలో చేపను చేత్తో పట్టుకోవాలని కూడా మూర్ఖత్వం సార్. అదే చేప ఫుట్పాత్ మీద దొరికితే పులుసు గీసి పులుసు వండేస్తాం. మనకి టైం వస్తుంది ఆగండి. 16,000 జీతం అంటారా? అది మన పెట్రోల్ ఖర్చు. అదే కదా. మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగొచ్చా? సార్ అయినా మీకెలా పడింది బ్రో పూజ 16,000 జీతానికి? ఈ అమ్మ. పృథ్వీ, ఎందుకైనా తన్ని పార్టీకి రమ్మన్నావు? హిస్ మై హస్బెండ్. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. తన శాలరీ గురించి ఇప్పటివరకు నేనే అడగలేదు, నీకెందుకు? చేప వల్ల పడింది ప్రసాద్. పండగ సంబరపడినంతసేపు ఉండదు సార్, తొందరపడకండి. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. ఆరిఫ్, మత్తు దిగాక తనకి అర్థమయ్యేలా చెప్పు. ఓకే. ప్రసాద్, వెళ్దాం రా. సార్ తీసేవండి సార్. నా బండి తాళాలు తీసుకెళ్ళిపోయి నన్ను వదిలేసాడేంటి?